ఓకే సార్. ఈ యొక్క పౌర విమానయాన శాఖ జరిగినటువంటి లోపమని ఈ సందర్భంగా చెప్తున్నానండి. ఎస్, ఓకే. శంకర్ కృష్ణారెడ్డి గారు గుడ్ మార్నింగ్. నిన్న పవన్ కళ్యాణ్ గారికి అభినవ కృష్ణదేవరాయ బిరుదుని ఇవ్వడం జరిగింది. ఎస్, బిరుదు ఇచ్చారు. మరో పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, తర్వాత వచ్చేసి ఒక డిబేట్లో టీడీపీకి సంబంధించినటువంటి జాతీయ అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు, దానివల్ల నారా లోకేష్ చుట్టూ ఒక కార్నర్ కావడం. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాలన్నీ కూడా? ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి బిరుదు ఇచ్చారు, ఏంటి బిరుదుని మీ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటుందా, లేకపోతే దీన్ని కూడా వైసీపీ అదేదో ఒక మఠం ఇచ్చింది కదా అని చెప్పేసి అది ఒక చిన్న అంశం అనేటటువంటి అంశం కూడా ఉంటుంది. సో ఏమంటారు ఓవరాల్గా? సార్ రాజు గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర సోదరులు కూడా నమస్కారం అండి. ప్రైమ్ వీక్షకులకు కూడా నమస్కారం. సార్, అభినవ శ్రీ కృష్ణదేవరాయ గారి అవార్డు సార్. కృష్ణదేవరాయ అవార్డు అనేది చిన్నది కాదు. అంటే రాజులు చాలా మంది పాలించినప్పటికీ కూడా శ్రీకృష్ణదేవరాయలు గారికి ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి ప్రతిభ కావచ్చు, ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి మక్కువ కావచ్చు, అలాగే కవుల దగ్గర నుంచి ప్రజల వరకు కూడా ఆయన పరిపాలించినటువంటి తీరు కావచ్చు, ఇటువంటి అరుదైనటువంటి బిరుదు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని వరించడం అనేది నిజంగా చాలా సంతోషం సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికో వైఎస్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకో ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు. ఏంటంటే పరకామణి లాంటి దేవస్థానం, అది ఆ హుండీలో దొంగతనం జరిగితే అది చిన్న దొంగతనమే నేను డాలర్లతో లెక్కేసి చెప్పడం జరిగింది. అంటే అక్కడ చిన్న పెద్ద అన్నది కాదు. అంటే అక్కడ రూపాయి తీసినా తప్పే అని అనేటువంటి వ్యక్తి కూడా క్షమాపణ చెప్పడం, పాపం చేశానని చెప్పడం కూడా దీన్ని ఒకసారి ఆలోచించవచ్చు సార్. అంటే విలువలు తెలియనటువంటి వ్యక్తులు కాంప్లిమెంట్ కోసం అయితే మాత్రం అధినేత కానీ జనసేన అధినేత కానీ ఇప్పుడు వెయిట్ చేయం. ఎందుకంటే ఆ విలువ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక విలువలు ఎథిక్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఆయన వెనకాల మేము అందరం నడవడం కావచ్చు, ఆయనకు వచ్చినటువంటి బిరుదును కూడా గొప్పగా ఆడించుకొని గొప్పగా సెలబ్రేట్ చేసుకునేటువంటి వ్యక్తులుగానే ఉంటాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా చీప్ మాటలు మాట్లాడేటువంటి మెంటాలిటీ మాకు లేదు సార్. ఇంకా విషయం ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ పార్టీ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో కూడా కేంద్రంలో కూడా బలమైనటువంటి గళ వినిపించినటువంటి వ్యక్తి. అంటే ఒక టీడీపీలో ఒక స్తబ్దత ఏర్పడింది సార్ ఆ టైంలో. ఆ టైంలో కూడా ఒక రకంగా రామ్మోహన్ నాయుడు గారి లాంటి యువత బలంగా కేంద్రంలో గళ వినిపించినటువంటి పరిస్థితి. అంటే గతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ రోజు మొత్తం ఒక అంటే ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూడొచ్చు. ఒక్క సైడ్ ఏమో పవన్ కళ్యాణ్ గారిని చిన్న చూపు చూడడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి తక్కువ చేసి మాట్లాడడం, ఇటు రామ్మోహన్ నాయుడు గారి లాంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని కార్నర్ చేసి మాట్లాడడం. దీన్ని చూస్తే రెండు కమ్యూనిటీలు కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంటే జనసేన పార్టీ అధినేత కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తూ ఇవాళ కర్ణాటక లాంటి రాష్ట్రంలో కూడా విశేషమైనటువంటి పురస్కారాలు అందుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అంటే ఒక రాష్ట్రానికో ఒక కులానికో ఒక సామాజిక వర్గానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదండి పవన్ కళ్యాణ్ గారు. దేశంలోనే ఒక కీలకంగా పనిచేసేటటువంటి నేత. కీలకంగా ఏ రాష్ట్రం వెళ్ళినా సరే మనం చూడొచ్చు సార్. గతంలో కూడా మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో చూడొచ్చు. అక్కడ కూడా సోలాపూర్ లాంటి ప్రదేశాల్లో కావచ్చు, అక్కడ గెలిచినటువంటి అభ్యర్థులను కూడా చూడొచ్చు. ఒక రకంగా అలాంటి చోట కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. అంటే దేశంలోనే ఒక కీలకంగా పనిచేస్తున్నటువంటి నేత మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు యలహంక ప్యాలెస్ అటు ఇటు ఏపీ తాడేపల్లి ప్యాలెస్ తప్ప ఎంత లోటస్ పాండ్ వీటికి తప్ప ఎక్కడా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే గాని రాష్ట్రం దాటితే పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి కర్మ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు బతుకుతున్నటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తికి ఇలాగా ఒక యువతరం ముందుకొచ్చి ఒక నాయకత్వంలో